హలో ఎవ్రీవన్. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా ఉన్నారు అందరూ? సో ప్రజెంట్ నేను హంపి గురించి చెప్పబోతున్నాను. సో నేను దీని గురించి చిన్నప్పుడు బుక్స్లో చదవడమే కానీ దీన్ని డైరెక్ట్గా చూడడం అనేది ఇదే ఫస్ట్ టైము. లిటరల్గా ఇది చాలా అన్‌ప్లాన్డ్ అండి. జనవరి 1, 2026 డే ఇది జరిగింది. బట్ నాకు ఇప్పుడే టైం దొరికింది మీకు చెప్పడానికి. సో సారీ ఫర్ దట్. అండ్ మేమైతే గోవా వెళ్ళాము న్యూ ఇయర్కి. రిటర్న్ వచ్చేటప్పుడు మా హస్బెండ్ చెప్పారు ఆన్ ది వేలో హంపి కూడా ఉంటుంది, సో మనం ఒక రోజు ఎక్స్టెండ్ చేసుకుందామా అని. సో నెక్స్ట్ డే మాకు హాలిడేనే కాబట్టి ఓకే అని చెప్పాను. ఈసారి కూడా మీరు కూడా ఎవరైనా ఫ్యామిలీతో కానీ లేకుంటే మీరు ఫ్రెండ్స్తో వెళ్తే హంపి కూడా చూడండి, చాలా బాగుంటుంది. గోవా రిటర్న్ అయ్యేటప్పుడు అయితే మిస్ చేయకండి. సో బేసిక్గా ఎందుకు అంటున్నానంటే మనం బుక్స్లో చదివింది ఏదైనా కానీ డైరెక్ట్గా చూసేటప్పుడు వచ్చే ఫీల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నేనైతే హంపి గురించి మీకు చెప్పక్కర్లేదు. ఎవ్రీవన్ యూనో దీని గురించి, దీని చరిత్ర ఇదంతా అందరికీ తెలిసిందే. సో చాలా హిస్టారికల్ ప్లేస్. మనకి ఎంత మన 50 రూపీస్ నోట్ పైన కూడా ఉంటుంది దీని గురించి. సో డెఫినెట్గా మీరు అయితే దీని గురించి చెప్పాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. సో బట్ సో ఇక్కడున్న ప్రతి స్తంభమైనా కానీ లేదా శిల్పమైనా కానీ ఏదైనా గుడి ఆ టెంపుల్కి ఖచ్చితంగా ఒక హిస్టారికల్ లాజిక్ అయితే ఉంటుంది. దాన్ని చూసేటప్పుడు అయితే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది, మైండ్ రీసెట్ అవుతుంది. సో మనము న్యూ ఇయర్ రోజు ఆబ్వియస్లీ నాకైతే టెంపుల్కి వెళ్ళే అలవాటు ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఎప్పుడు నేను న్యూ ఇయర్ రోజు టెంపుల్కి వెళ్తాను. బట్ ఈసారి కూడా అలా అవుతుందని అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా. సో టెంపుల్కి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. దట్టు అమ్మవారి చీరలో. బేసిక్గా మేము అంతకుముందు మూకాంబిక వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి కట్టుకున్న చీర అనేది నేను కొనుక్కున్నాను. సో ఆ చీర అనుకోకుండా ఆ రోజు అలా కట్టుకోవడం అనేది చాలా బాగుంది. సో బేసిక్గా కొన్ని ప్లేసెస్ మనకి తెలియవు, మన సరౌండింగ్లోనే ఉంటాయి. సో నేను ఎప్పుడు గోవా వెళ్ళడం అనేది ఇది 4th ఆర్ 5th టైము. వెళ్ళాను, వచ్చేసాను తప్ప ఇక్కడ ఒక హంపి ఉంది ఆన్ ది వేలో, ఇంత హిస్టారికల్ ప్లేస్ ఉంది, ఇక్కడ ఎన్ని బాగుంటాయి చూడడానికి అనేది నాకు తెలీదు. సో మేబీ చాలామందికి ఆ సేమ్ ప్లేస్లో ఉండొచ్చు. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో కంపల్సరీ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ ప్లేస్ కూడా మిస్ చేయకండి. సో చాలా బాగుంటుంది. హంపి మనకి బెంగళూరు నుండి కూడా చాలా దగ్గరే. సో డెఫినెట్గా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేకుంటే మ్యాక్సిమం అయితే మనకి అట్లీస్ట్ ఒక హాఫ్ డే అయితే పడుతుంది, లేదా 1 డే అయితే మినిమం అయితే పడుతుంది. సో మీరు ఇన్ కేస్ గోవా వెళ్తే 1 డే అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఎనీ డౌట్స్ కమెంట్.